గైస్ టుడేస్ టాపిక్ వచ్చేసి రో నెంబర్ రో అండర్ స్కోర్ నెంబర్ ఫంక్షన్ ఇన్ ఎస్క్యూఎల్ సర్వర్ ఇన్ ఎస్క్యూఎల్. సో వాట్ ఈస్ రో నెంబర్ అనేది మనం ఈరోజు చూద్దాము. సో ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది, సో ఎలా వర్క్ అయింది, ఎలా మనకి యూస్ఫుల్ అయింది అనేది చూద్దాము. సింపుల్గా డెఫినేషన్ చూద్దాం. ఫస్ట్ థింగ్, ఏ విండోస్ ఫంక్షన్ దట్ అసైన్స్ ఏ యూనిక్ సీక్వెన్షియల్ ఇంటీజర్ to each row in the result set based on the specified ordering within the window frame. This function does not handle ties. It assigns a distinct number of each row. A window function that assigns a unique sequential integer to each row in the result set based on the specified ordering within the window frame. So the function does not handle ties. It assigns a distinct number. So simple గా చెప్పాలంటే ఫర్గెట్ అబౌట్ దీని జనరల్ చెప్పాలంటే రో నెంబర్ అంటే ఏం లేదు. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, let me open database. We'll see one example so that it will get easy. This is not a simple topic. Okay, so bookstore. So I'll take bookstore for these examples. Okay, again, select the star from books table. Okay, so for example, this is our books table. See, somehow if you see the book ID, సో మనకి ఇక్కడ వస్తుంది అనమాట. బుక్ ఐడి ఉంది కదా, బుక్ ఐడిలో ఇక్కడ చూడు, ఇక్కడ ఇది ఎప్పటికీ ఇక్కడ కౌంట్ ఉంటుంది, కానీ బయటకు వచ్చేసరికి ఇది మిస్ చేయదు. టోటల్గా మనకి ఇక్కడ 12 ఉన్నాయి, కానీ ఇక్కడ 10 రికార్డ్సే ఉన్నాయి, 10 రోసే ఉన్నాయి. బట్ బుక్ ఐడి 12 ఉన్నాయి, మధ్యలో 9, 10 మిస్ అయిపోయినాయి సమ్హౌ. అర్థమైందా? సో మీకు ఒక సీక్వెన్షియల్ ఆర్డర్ అనేది టేబుల్లో లేదు. ఇప్పుడు ఇంకా ప్రస్తుతానికి రెండే పోయినాయి. ఒక 100 పోతే ఒక 1000, 2000 రికార్డ్స్లో ఒక 200 రికార్డ్స్, 300 రికార్డ్స్ మిస్ అయినాయి అనుకో, మేబీ డిలీట్ అయ్యి ఉండొచ్చు, డిలీట్ చేయొచ్చు. సో అట్లాంటప్పుడు మీకు ఒక ఆర్డర్ కావాలి, రో కరెక్ట్గా ఒక నెంబర్ ఎన్ని రోస్ ఉన్నాయి. సో మీరు ఏదైనా రేపు పొద్దున మీరు చెప్పాను ఆల్రెడీ, మీరు మీ అప్లికేషన్స్లో ఎండ్ యూజర్కి చూపించేటప్పుడు పేజినేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఒకే పేజ్లో మనం థౌజండ్స్ ల్యాక్ రోస్ చూపించలేం కదా. సో ఫస్ట్ పేజ్లో ఒక 200 రోసో 100 రోసో చూపించి మళ్ళీ సెకండ్ పేజ్ అంటాం. సో అట్లాంటప్పుడు మనకి ఇట్లా ఇట్లా మిస్ మ్యాచ్ ఉంటే ఎట్లా క్యాల్కులేట్ చేయలేదన్నమాట పేజినేషన్. సో దానికోసం ఏం చేస్తామంటే, ఒక సీక్వెన్షియల్ నెంబర్ ఉంటే అది కరెక్ట్గా మళ్ళీ ఆర్డర్ జనరేట్ చేస్తుంది. 1, 2, 3 ప్రతి రోకి ఒక యూనిక్ 1, 2, 1తో స్టార్ట్ అయింది, 1, 2, 3, 4, 5 అనేది యూనిక్గా స్టార్ట్ అయింది. సో అట్లా దానికి యూస్ఫుల్ అన్నమాట. సో రో నెంబర్ అనేది దిస్ ఫంక్షన్ డస్ నాట్ హ్యాండిల్ టైస్. అంటే హ్యాండిల్ టైస్ అంటే డూప్లికేట్ అలో చేయదని. ఇట్స్ అసైన్స్ ఎ డిస్టింట్ నెంబర్ టు ఈచ్ రో. ప్రతి రోకి ఒక డిస్టింట్ నెంబర్. సో యూనిక్ నెంబర్ ఇస్తుందని. డిస్టింట్ మీన్స్ యూనిక్ కదా, సో యూనిక్ నెంబర్ ఇస్తుంది. హియర్ ఆర్ సమ్ సినారియోస్ వేర్ రో నెంబర్ కెన్ బి హెల్ప్ఫుల్ వెన్ యూ వాంట్ టు రీట్రైవ్. సో ప్రస్తుతానికైతే ఇది ఇంప్లిమెంట్ చేద్దాము, రో నెంబర్. ఓకే, సింపుల్ బేసిక్ ఎగ్జాంపుల్స్ తీసుకొని చూద్దాం. రో నెంబర్. ఓకే, సో ఇంత కూడా వద్దు, దీనికన్నా ముందు ఫస్ట్ మనం రో నెంబర్ అనేది చూద్దాము సింపుల్గా, ఈ డెఫినేషన్ ఈ ఎగ్జాంపుల్స్ కన్నా ముందు. సో సెలెక్ట్. ఓకే, స్టార్. ఓకే, ఆల్రెడీ స్టార్ ఉంది కదా, దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాము. స్టార్ కామా, సారీ గైస్. సో ఈ ఫంక్షన్ ఎట్లా కాల్ చేస్తామంటే, రో అండర్ స్కోర్ నెంబర్ కమా ఓవర్ అనే కీవర్డ్ ఇస్తాం దేనిపైన అనేది. సో ఓవర్ అనేది ఇట్స్ రో నెంబర్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు ఓవర్ అనే కీవర్డ్ యూస్ చేస్తాము దానిపైన అని. సో సారీ, ఓవర్ అనే కీవర్డ్ యూస్ చేస్తాము. సారీ, ఆర్డర్ బై. ఎప్పుడైనా కానీ ఆర్డర్ బై అనేది ఇంపార్టెంట్. ఈవెన్ మీరు ఏదైనా ఆఫ్ సెట్ ఇవ్వాలన్నా, లైక్ ఈ రోజు నుంచి లిమిట్ ఇవ్వాలనే, దానికి ఒక ఆర్డర్ అనేది ఇంపార్టెంట్. సో మనకి ఇక్కడ రో నెంబర్ అనేది దేనిపైన రో నెంబర్ ఇవ్వాలి. సో ఇది యాజ్ యూజువల్గా దీనిపైన ఇవ్వాలని లేదు, మీరు టైటిల్ పైన కూడా ఇచ్చుకోవచ్చు, ఏ కాలం అయినా ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఆ కాలంని బేస్ చేసుకొని రో నెంబర్ జనరేట్ అవుతుంది యూనిక్గా. సో ఆర్డర్ బై, నేను ప్రస్తుతానికి బుక్ అండర్ స్కోర్ ఐడిని ఇస్తాను దీంట్లో. ఓకే, లేదు మీరు ప్రైస్ పైన ఇచ్చుకోవాలనుకున్నారనుకో, ప్రైస్ పైన కూడా ఇచ్చుకోవచ్చు, ఏ కాలమైనా ఇచ్చుకోవచ్చు. సో బుక్ అండర్ స్కోర్ ఐడి.
సో ఆర్డర్ బై అనేది ఇంపార్టెంట్. సో దీనికి ఒక నెంబర్ ఇవ్వండి. లైక్ ఏది యాజ్ మనం ఈ రో నెంబర్కి రో నెంబర్ అని మామూలు నార్మల్గా రో నెంబర్ అని ఇవ్వండి, లేదంటే మీ ఇష్టం. అలియాస్ నేమ్ రో నెంబర్ అని ఇచ్చాను చూడండి. సో సీక్వెన్షియల్ ఆర్డర్ 1 2 3 4 5 6 7 ఇట్లా ఆర్డర్ జనరేట్ అవుతుంది. ఏం నథింగ్ ఏం లేదు. సింపుల్గా మీరు ఏ రో ఇచ్చినా ఇదే సీక్వెన్స్ వస్తుంది, ఇదే విధంగా డూప్లికేట్ అయింది. ఓకే, జస్ట్ మీరు 1 2 3 నుంచి నెంబర్స్ కరెక్ట్గా ఇవ్వడం అంతే. రో నెంబర్ అనేది అర్థమవుతుందా? సో ఈ సింటాక్స్ వచ్చేసి రో నెంబర్ ఫంక్షన్ అనేది రో అండర్ స్కోర్ నెంబర్ అని ఇచ్చేది ఓవర్ అనే కీవర్డ్ యూస్ చేసి, సో కంపల్సరీ ఆర్డర్ బై అనేది స్పెసిఫై చేయాలి. సో ఇంకా మీకు అలియాస్ నేమ్ యాజ్ యూస్ చేసి మీకు ఇవ్వడం తెలుసు. ఓకే, అర్థమైందా? సో రో నెంబర్, సో ఏది ఏ ఆర్డర్ పైన ఆ కాలం మనం ఓవర్ ఇచ్చిన తర్వాత ఆర్డర్ బై, మనం ఆర్డర్ బై అనేది ఏదో ఒక కాలంని స్పెసిఫై చేసి ఆ కాలంని బేస్ చేసుకొని వస్తుందన్నమాట. ఆ కాలర్ అసెండింగ్ ఆర్డర్లో ఉంటుంది. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు బై డిఫాల్ట్గా ఇది అసెండింగ్ ఆర్డర్. ఒకవేళ మీకు ఇట్లా చూడండి, బుక్ ఐడి డిసెండింగ్ ఆర్డర్ ఇచ్చినాం అనుకో ఎగ్జాంపుల్. సో ఇప్పుడు 12 నుంచి ఫస్ట్ అవుతుంది, కానీ ఇక్కడ 12 11 ఇవి ఈ రోస్ ఇట్లా పోద్ది, కానీ బట్ రో నెంబర్ మాత్రం మళ్ళీ 1 2 అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. డిసెండింగ్ ఆర్డర్లో 12కి ఇప్పుడు 10 ఉంది, యాక్చువల్గా 1 స్టార్ట్ అయింది, 11కి 2 స్టార్ట్ అయింది, అట్లా రివర్స్లో అవుతుంది. చూద్దాం చూడండి. సో ఇక్కడ ఆర్డర్ వచ్చేసి డిసెండింగ్ ఆర్డర్ ఉంది, కానీ రో నెంబర్ వచ్చేసి మళ్ళీ ఫ్రెష్గా 1 2 3 స్టార్ట్ అయ్యేది ఇట్లా అవుతుంది. సో మీకు ఎట్లా కంఫర్ట్ కావాలంటే అట్లా ఆర్డర్ చేసుకొని ఆ ఆర్డర్ నుంచి మనం రో క్యాల్కులేషన్ చేయొచ్చు. 1/2 కౌంట్ ఇట్లా రో నెంబర్ ఇట్లా తీసుకోవచ్చు. చూడండి ఇట్లా ఎట్లా కావాలంటే అట్లా. మీరు ఈవెన్ మీకు ఇది వద్దు, సో ఇప్పుడు ఇట్లా ఉంది, ఇది అసెండింగ్ డిసెండింగ్ అని ఒకవేళ ప్రైస్ బట్టి, ఒకవేళ మీకు ప్రైస్ డిసెండింగ్ ఆర్డర్ కావాలి, సో ఈ ఆర్డర్ స్పెసిఫై చేసిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని రో నెంబర్ జనరేట్ అవుతుంది. చూడండి ఇప్పుడు ఎట్లా అంటే అట్లా కంప్లీట్గా ఉంది 1 2 ఇది ఆర్డర్ కాదు. ఇప్పుడు మనము ప్రైస్ ఆర్డర్ బై చేసిన తర్వాత ఈ ప్రైస్ని బేస్ చేసుకొని రో నెంబర్ వస్తుంది. చూడు 92 88 హైయెస్ట్ నుంచి లోయెస్ట్ వరకు ఇట్లా. సో ఇది రో నెంబర్ వల్ల అడ్వాంటేజ్. సో కంపల్సరీ ఆర్డర్ బై అనేది ఇంపార్టెంట్. రో బై కంపల్సరీ ఆర్డర్ బై అనేది స్పెసిఫై చేయాలి. ఆర్డర్ బై స్పెసిఫై చేస్తే దాని ప్రకారమే రో నెంబర్ జనరేట్ అవుతుంది. ఇది మ్యాండేటరీ, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఓవర్ అనేది ఇది సింటాక్స్ రో నెంబర్ అండర్ స్కోర్ ఓవర్ అనేది మనం ఈ రో నెంబర్ జనరేట్ చేయడానికి అది డిఫాల్ట్ సింటాక్స్. సో అది రో నెంబర్ ఫంక్షన్. సో ఎక్కడ యూస్ఫుల్ అయింది, ఎక్కడ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం డిస్కస్ చేసినాం. హియర్ ఆర్ సమ్ సినారియోస్ వేర్ రో నెంబర్ కెన్ బి హెల్ప్ఫుల్. సో మీకు ఎగ్జాంపుల్ కోసం కొన్ని తీసుకున్నాం. పేజినేషన్. సో వెన్ యూ వాంట్ టు రీట్రైవ్ ఎ సబ్సెట్ ఆఫ్ రోస్ ఫ్రమ్ ఏ లార్జర్ రిజల్ట్ సెట్, రో నెంబర్ కెన్ బి యూస్ టు అసైన్ ఏ సీక్వెన్షియల్ నెంబర్ టు ఈచ్ రో, అలయింగ్ టు ఈజీలీ ఇంప్లిమెంట్ పేజినేషన్ బై సెలెక్టింగ్ రోస్ విత్ స్పెసిఫిక్ రైట్. సో మీకు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ రేపు సిచ్యువేషన్ ఎట్లా అంటే మీకు 1 lakh 2 lakhs రికార్డ్స్ ఉంటాయి, అన్నీ చూపించలేరు. మీరు ఏ పేజ్ తగ్గబట్టు అట్లా పేజినేషన్ ప్రకారం చూపించుకోవాలి. సో అది కూడా ఇట్లా ఇప్పుడు కొన్ని డిలీట్ అయింటాయి మధ్యలో కొన్ని రోస్. సో మీరు ఎట్లా, సో అట్లాంటి సిచ్యువేషన్స్లో ఇట్లా రో నెంబర్ జనరేట్ చేసుకుని అది మీకు నచ్చిన ఆర్డర్లో ఇట్లా స్పెసిఫిక్ ఆర్డర్ స్పెసిఫై చేసుకొని, సో ఆల్రెడీ ప్రైస్ కాలం పైన అయిపోయింది. మీకు టాప్ ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్లో మీరు ప్రైస్ ఉన్నాయి. సో మీకు ఫస్ట్ 200, ఫస్ట్ డిసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి ఫస్ట్ 200, తర్వాత నెక్స్ట్ 200 అట్లా తీసుకురావాలన్నప్పుడు ఈ రో నెంబర్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఇది యూనిక్గా ఒక్కొక్కటి వాల్యూ అన్ని డిస్టింక్ట్ ఉంటాయి కాబట్టి అండ్ కంటిన్యూస్గా ఉంటుంది కాబట్టి, సో ఇది, సో అలాంటి కేసులో అట్లా యూస్ చేస్తాం. సో ఇది ఒక ఎగ్జాంపుల్. సో అట్లనే గ్రూప్ వైజ్ ర్యాంకింగ్ అంట. ఓకే, సో బిఫోర్ దట్ ఐ థింక్ విల్ సీ వన్ మోర్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, రైట్? సో సో అది ఆల్రెడీ ఇప్పుడే డిస్కస్ చేసాము. సో దాన్ని ఎట్లా రెగ్యులర్గా, సో ఆ పేజ్ నేషన్కి ఎగ్జాంపుల్ చూద్దాము. మనం పేజ్ నేషన్ అన్నాం కదా, సో పేజ్ నేషన్కి ఒక ఎగ్జాంపుల్. సో మీకు ఆల్రెడీ తెలిసి కోడ్ పేజ్ నేషన్ ఎగ్జాంపుల్. సో సింపుల్గా ఒక ప్రొసీజర్ తీసుకున్నాను. గెట్ బుక్స్ పై పేజ్. ఓకే, ఆఫ్సెట్ నెక్స్ట్ కౌంట్ అంటే ఎన్ని అనేది. ఫస్ట్ ఆఫ్సెట్ అంటే మీకు తెలుసు, మనం లాస్ట్ సెషన్లో చూసినాం. ఆఫ్సెట్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. సో ఫస్ట్ టైం వచ్చినప్పుడు 1తో స్టార్ట్ అవుద్ది, 0 నుంచి స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ ఫెచ్ ఎన్ని రోస్, నెక్స్ట్ కౌంట్ ఎంత, 100 200. ఫస్ట్ మీకు కావాల్సింది 1 to 200. 1 అయితే 1 అని ఇస్తాం ఇక్కడ ఆఫ్సెట్కి.
నీకు కౌంట్ ఎన్ని కావాలో అన్ని 100 అయితే 100, 200, 200 అయితే. సో, అట్లా. సో, అట్లా ఎవ్రీ టైమ్ ఏం చేస్తదంటే ఫస్ట్ ఫస్ట్ పేజ్‌లో ఆఫ్‌సెట్ ఏం చేస్తాం మనం ఆ పేజ్ నంబర్ పంపిస్తాం. సో, 1, 2 సెకండ్ పేజ్‌లో మళ్ళీ 2 మళ్ళీ నెక్స్ట్ కౌంట్ ఎన్నైతే అన్నుంటాయో అప్పుడు ఆఫ్‌సెట్‌లో 200 పంపిస్తాము. ఈ కౌంట్‌ని ఇక్కడ ఆఫ్‌సెట్ పంపిస్తాము. తర్వాత మళ్ళీ నెక్స్ట్ 200 రోస్ అట్లా. సో, ఎవ్రీ టైమ్ ఎవ్రీ పేజ్‌లో అర్థమైందా? సో, అట్లా ఆఫ్‌సెట్ పంపిస్తే సో, ఇట్లా పేజినేషన్‌కి మీకు ఓవరాల్‌గా హెల్ప్‌ఫుల్ అయిద్ది. అర్థమైందా? సో, రో నంబర్ ప్రకారం ఇక్కడ ఏం తీసుకున్నాడో ఇక్కడ ఆర్డర్ బై బుక్ ఐడీ. సో, నేను చెప్పిన మన బుక్ ఐడీ ప్రకారమైనా తీసుకోవచ్చు. లేదు మీకు నచ్చినట్టు వేరే స్పెసిఫిక్ కాలమ్ బట్టి మీ రిక్వైర్మెంట్‌ని బట్టి తీసుకోవచ్చు. సో, మీకు ఈ ఆఫ్‌సెట్ నెక్స్ట్ కౌంట్ గురించి మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో క్లియర్‌గా చెప్పాను. ప్రీవియస్ సెషన్స్‌లో చెప్పాను. బట్ వన్ మోర్ టైమ్ ఏమంటే ఆఫ్‌సెట్ అంటే సో, మన ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? సో, ఫర్ ఎగ్జాంపుల్ రో నంబర్ ఉంది ఇక్కడ. సో, మీకు 10 నుంచి 100 రికార్డ్స్ కావాలన్నా, లేదు 2 నుంచి 5 రికార్డ్స్ కావాలంటే 2 ఆఫ్‌సెట్ ఇస్తాము. కౌంట్ వచ్చేసి నెక్స్ట్ 3 ఇస్తాం. 2 నుంచి అప్పుడు 5 వచ్చేస్తాయి. నెక్స్ట్ 3 వస్తది. 3, 4, 5 నుంచి పిక్ చేసుకుంటది. సో, అట్లా ఆఫ్‌సెట్ ఇట్లా పేజినేషన్‌కి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది కాన్సెప్ట్ రో నంబర్‌ని ఎక్కడ యూజ్ చేస్తున్నాం? పేజినేషన్ కాన్సెప్ట్‌లో యూజ్ చేస్తున్నాం. సో, నెక్స్ట్ అట్లనే కాకుండా గ్రూప్ వైస్ ర్యాంకింగ్. సో, వాట్ ఈస్ గ్రూప్ వైస్ రెండో ఎగ్జాంపుల్ ఏందంటే, ఇఫ్ యూ నీడ్ టు ర్యాంక్ రోస్ వితిన్ ఈచ్ గ్రూప్ ఇండిపెండెంట్లీ, రో నంబర్ కెన్ బి యూజ్డ్ అలాంగ్ విత్ ద పార్టిషన్ క్లాస్ టు పార్టిషన్ ద డేటా ఇంటూ గ్రూప్స్ అండ్ అసైన్ ఏ యూనిక్ number group. Yeah, we are recording, right? Yeah. So if you need to rank rows within each group independently, row underscore number can be used along within the partition by class to partition data into groups and assign a unique row నెంబర్ విత్ ఇన్ ఈచ్ గ్రూప్. సో, ఇది కూడా ఇంపార్టెంటే. సో, లెట్ మీ బికాస్ ఇదేంటంటే మనము సబ్సెట్‌గా గ్రూప్ బై చేసిన అంటే స్పెసిఫిక్ గ్రూప్స్‌ని మనం చేసిన ప్రతి గ్రూప్‌కి పార్టిషన్ లాగా మళ్ళీ ఫ్రెష్‌గా 1, 2, 3 స్టార్ట్ అయితది. ఫస్ట్ 1, 2, 3 ఫర్ ఎగ్జాంపుల్ జెండర్ ఉందనుకో ఫస్ట్ జెండర్ ఎంప్లాయీస్ అన్నిటికి రో నంబర్ 1, 2, 3 ఎన్ని రికార్డ్స్ ఉంటే అంతవరకు కౌంట్ అయిద్ది. మళ్ళీ వన్స్ మళ్ళీ ఫీమేల్ స్టార్ట్ అయినారనుకో మళ్ళీ ఫ్రెష్‌గా సీక్వెన్స్ నంబర్ 1 నుంచి స్టార్ట్ అయిద్ది. సో, అట్లా పార్టిషన్ చేసినప్పుడు కూడా గ్రూప్ వైస్ ర్యాంకింగ్ కూడా అలాంటి సిట్యుయేషన్‌లో కూడా హెల్ప్‌ఫుల్ అయితాయి. సో, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మీకు ఈజీగా ఉంటది దానికి కూడా. సో, క్లారిటీ వస్తది మోర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడేం క్లియర్ కదా! ఈ ఎగ్జాంపుల్‌లో సింపుల్‌గా ఒక సీటీఈ తీసుకున్నాము. ఓకే. సో, రో నంబర్ కాలిక్యులేట్ చేసి తర్వాత దాని నుంచి పేజినేషన్ చేసినాం. ఎందుకంటే దీంట్లో మళ్ళీ మీరేమైనా కన్‌ఫ్యూజ్ అయితారు. ఇది సింపుల్ సెలెక్ట్ స్టేట్‌మెంట్ మీకు అర్థమైంది. రో నంబర్ కూడా ఇక్కడ నేను బేసిక్ చెప్పాను. అండ్ ఇక్కడ ఏందంటే రో నంబర్ ఎందుకంటే ఇట్లా ఎందుకు సీటీఈలో తీసుకున్నామంటే డైరెక్ట్‌గా ఇక్కడ మార్చి తీసుకుంటే ఇప్పుడు మనం ఇక్కడ ఫిల్టర్ చేసేది కాదు. ఎందుకంటే రో నంబర్ అలియాస్ నంబర్‌ని ఇమ్మీడియేట్‌గా వెంటనే సెలెక్ట్ స్టేట్‌మెంట్ ఇప్పుడు మనం ఈ సెలెక్ట్ స్టేట్‌మెంట్ యూజ్ చేసినాం. డైరెక్ట్ ఇక్కడ సబ్ క్వెరీస్ ఏం లేవు. డైరెక్ట్ సెలెక్ట్ స్టేట్‌మెంట్స్ అన్ని కాలమ్స్‌ని ఇది. మనం ఫిల్టర్ అప్లై చేయాలనుకో ఫర్ ఎగ్జాంపుల్ వేర్ రో అండర్‌స్కోర్ సారీ రో వేర్ దిస్ వన్ రైట్ కాలమ్ రో నంబర్ ఈక్వల్స్ టు 4 చూడండి ఇన్వాలిడ్ కాలమ్ నేమ్ అని వస్తుంది. ఎందుకంటే ఈ కాలమ్ అలియాస్ నేమ్‌తో ఉంది. మనం ఇప్పుడు జనరేట్ చేసిన కాలమ్ ఫ్రెష్‌గా అది. సో, ఈ సెలెక్ట్ స్టేట్‌మెంట్స్‌లో వేర్ వర్క్ అవ్వదు ఇలాంటి సిట్యుయేషన్‌లో. వేర్ ఎక్కడి వరకు వర్క్ అయిద్ది? ఇవన్నీ వర్క్ అయితాయి మళ్ళీ. బుక్ ఐడీ, టైటిల్, ఆథర్ ఐడీ, పబ్లిషర్ ఐడీ, ప్రైస్ అనేది అర్థమైతది. ఇదొక్కటే అలియాస్ నేమ్ కొత్తగా క్రియేట్ చేస్తున్నాం. సో, దీన్ని మళ్ళీ ఇంకో సెలెక్ట్ స్టేట్‌మెంట్‌లో అయితే ఇది కూడా వర్క్ అయిద్ది. సో, వేర్ కండిషన్ ఆల్రెడీ ఇంతవరకే ఆల్రెడీ ఇది ఈ అలియాస్ కాలమ్ క్రియేట్ అవ్వకముందే వేర్ కండిషన్ ఆల్రెడీ ఫిల్టర్ అయింటదనమాట. వేరు కావాల్సినటువన్నీ తీసేసుకుంటది. సో, అది ఇంక్లూడ్ అయి ఉండదు ఇది. సో, అందుకే రో నంబర్ అని మనం దీన్ని ఫిల్టర్ చేయడానికి యూజ్ చేయలేం. సో, కావాలంటే మళ్ళీ మీరిప్పుడు బుక్ ఐడీ గానీ, ఇంకా వేరేది ఏది తీసుకున్నా గానీ, మీరు చూడండి ఇప్పుడు వర్క్ అయితుంది. అర్థమవుతుందా? కానీ అలియాస్‌లకి, కండిషన్‌లకి ఇది రాదు. సో, అందుకే ఇక్కడ ఏం చేసినాం సీటీఈలో తీసుకొని ఫస్ట్ మనం ఈ స్టేట్‌మెంట్ అంతా ఇక్కడ ఇదే మనం అక్కడ తీసుకున్నది. సో, ఫస్ట్ మనం కూర్చొని ఇది ఏమంటే ఇక్కడ నేను స్టార్, కామా ఇచ్చిన అన్నిటికి.
ఇక్కడ స్టార్ కామా అంటే అన్ని కాలమ్స్ వస్తుంది, ఎక్స్ట్రా ఇది కూడా మనం బైండ్ చేస్తున్నాం. సో టేబుల్లో ఉన్న కాలమ్స్ అని దాని మీనింగ్ స్టార్ కామా అంటే. సో అవే ఇక్కడ నేను స్పెసిఫిక్గా టేబుల్ నేమ్స్ అన్నీ మెన్షన్ చేసినాను. ఓకే, రో అండర్ స్కోర్ నెంబర్ ఓవర్ ఆర్డర్ బై అని చెప్పినానా. ఓకేనా. సో ఎందుకంటే ఇప్పుడు ఈ రో నెంబర్ బేస్ చేసుకొని మనము పేజినేషన్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అర్థమైందా. ఇప్పుడు ఆల్రెడీ ఇది సిటీలో పెట్టుకున్నాం. సో ఈ రో నెంబర్ కూడా ఇంకా నెక్స్ట్ స్టేట్మెంట్లో ఇది ఫిల్టర్ చేయొచ్చు. దీన్ని కూడా బేస్డ్ ఆన్ వేర్ రో నెంబర్ ఈక్వల్స్ టు 4 అనే వస్తుంది. చూడండి, ఇప్పుడు ఆర్డర్ బై రో నెంబర్ అన్నాడు, తర్వాత ఆఫ్ సెట్, ఇవన్నీ మనము యూస్ చేసుకోవచ్చు. అర్థమైందా. దానికోసం అందుకే సిటీలో పెట్టుకొని ఆ సిటీలో వచ్చిన రిజల్ట్ పైన మనం రో నెంబర్ బేస్ చేసుకొని పేజినేషన్ చేసుకోవచ్చు. సో అందుకు అది తీసుకునేది, లేకపోతే డైరెక్ట్ క్వరీనే తీసుకోవచ్చు. ఐ హోప్ ఇట్స్ మచ్ మోర్ క్లియర్ నౌ. సో అట్లా అది కాన్సెప్ట్. సో ఇప్పుడు ఏంటి, మనం సెకండ్ ఎగ్జాంపుల్ చూస్తున్నాం కదా. ఓకే, గ్రూప్ వైజ్ ర్యాంకింగ్. సో ఇది మనం ఏం చెప్పినాం, పార్టీషన్గా అనేది ఎగ్జాంపుల్ చూసి చేద్దాం. ఓకే, ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమైంది. ప్రైస్ ర్యాంక్ అని ఇచ్చినాం రో నెంబర్. సో దేనిపైన పబ్లిషర్ పైన ఇచ్చినాం పార్టీషన్ ఐడి. సో ఫస్ట్ థింగ్ మీకు పార్టీషన్ బై అనేది రావాలి. వాట్ ఈజ్ మీన్ బై పార్టీషన్ హియర్. సో ఇక్కడ చూడండి, ఇది తీసేస్తాను, పబ్లిషర్ ఐడి తీసేస్తే ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ, దీన్ని బేస్ చేసుకొని రో నెంబర్ ఓవర్ ఆర్డర్ బై ప్రైస్, డిసెండింగ్ ఆర్డర్ యాజ్ ప్రైస్ ర్యాంక్, బుక్స్ బై ప్రైస్. బట్ ఒక ఆర్డర్లో ఎందుకు లేదు, ఓ సారీ, ఎగ్జిక్యూట్ చేయలేము మనం. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓవర్ ఆర్డర్ బై ప్రైస్ ర్యాంక్ డిస్టింగ్ ఆర్డర్. ఎందుకు ఈ ఆర్డర్ ఇట్లా వస్తుంది, ఇది ఒక ప్రాపర్గా రాలేదే. ఆర్డర్ బై ప్రైస్ డిసెండింగ్ ఆర్డర్, రో నెంబర్ ఓవర్ యాజ్ ప్రైస్ ర్యాంక్. ఇది డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. వాట్ వి మిస్డ్, ఓవర్ పార్టిషన్ బై క్లాస్ తీసిన తర్వాత పబ్లిషర్ నేమ్, సారీ. సో ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ ఆర్డర్ బై సెలెక్ట్ చేసుకోవడం వల్ల అది ఎట్లా అంటే ఎట్లా, ఓ ఎందుకంటే ఇప్పుడు పబ్లిషర్ నేము బేస్డ్ ఆన్ పబ్లిషర్ నేమ్ ఆర్డర్ బై చూపిస్తుంది, తర్వాత మళ్ళీ ప్రైస్ ర్యాంక్ని బేస్ చేసుకొని ఆర్డర్ బై చేసినాం కాబట్టి. సో పబ్లిషర్ నేమ్స్ ఉండేటివన్నీ ఫస్ట్ ఏబీసీతో స్టార్ట్ అయినాయి కాబట్టి అసెండింగ్ ఆర్డర్లో ఇవన్నీ వచ్చినాయి రిజల్ట్ సెట్. సో దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ ప్రైస్ ర్యాంక్ కూడా అసెండింగ్ ఆర్డర్లో 2, 8, 10 చూడండి. సో ప్రాపర్గా, సో అందుకే ఇట్లా మనకి ఇట్లా వచ్చింది. సో మనం ఈ ఆర్డర్ బై తీసేసి జస్ట్ నార్మల్గా ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి. సో మనం ఎక్కడ చేసినాం, ఆర్డర్ బై ప్రైస్ డిసెండింగ్ ఆర్డర్. సో ప్రైస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి డిసెండింగ్ ఆర్డర్లో ఉంది. 92, 88, 84, 68 అంతా డిసెండింగ్ ఆర్డర్లో వచ్చింది. సో అడిగి బాగానే ఉంది. సో ఇప్పుడు మనం ఏంటంటే మనం ఏదైనా కానీ పార్టీషన్ చేయొచ్చు. పార్టీషన్ మీన్స్ ఏంటంటే, సో మీకు ఇప్పుడు చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టే పబ్లిషర్స్, ఏబీసీ పబ్లిషర్స్. సో పబ్లిషర్ ఐడి 2, యాక్చువల్లీ ఐ రిమూవ్ దట్ పబ్లిషర్ ఐడి. చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినారంటే పబ్లిషర్స్, ఏబీసీ పబ్లిషర్స్ అనేది ఎక్కడ ఉన్నాయి, 1, 2, 3 ఉన్నాయి. సో మీరు పబ్లిషర్ ఐడి దీన్ని గ్రూప్ బై చేసుకొని పబ్లిషర్ లాగా పార్టీషన్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఆ పబ్లిషర్ నేమ్తోనే మీకు స్పెసిఫిక్గా మళ్ళీ ఈ ర్యాంక్ దాన్ని బట్టి ఇవ్వాలి. ఇప్పుడు సేమ్ పబ్లిషర్ కనుకో, ఆ సేమ్ పబ్లిషర్కి ర్యాంక్ జనరేట్ అవ్వాలి. సో ఎట్లా అంటే 1, 2, 3 ఎన్ని ఉంటే అన్ని. ఏబీసీ పబ్లిషర్స్ ఇక్కడ 3 ఉన్నాయి. సో 1, 2, 3, 4. ఓకే, 4 ఉంటే 4, 5 ఉంటే 5 వరకు కౌంట్ పెరగాలి. మళ్ళీ నెక్స్ట్ వేరే కంపెనీ వచ్చిందనుకో, ఓపీక్యూ కంపెనీ. సో దానికి మళ్ళీ ఇవి కూడా 3 ఉన్నాయి. సో మళ్ళీ నెక్స్ట్ ఓపీక్యూ స్టార్ట్ అయితేనే మళ్ళీ ఫ్రెష్గా రో నెంబర్ అనేది రీసెట్ అవ్వాలి. రీసెట్ అయ్యి 1 అయింది, మళ్ళీ ఫ్రెష్గా 1, 2, 3. సో అది పార్టీషన్ అనమాట. సో ఏదైనా
మనం ఏ కాలం పైన పార్టిషన్ చేస్తే అది డూప్లికేట్ ఉన్నటువన్నీ ఎన్ని ఉంటే అన్ని ఫస్ట్ నుంచి అన్ని కౌంట్ వరకు జనరేట్ అవుతుంది సీక్వెన్స్. మళ్ళీ రీసెట్ అయిద్ది నెక్స్ట్ కంపెనీ నెక్స్ట్ పార్టిషన్ వచ్చినప్పుడు. ఇదొక పార్టిషన్ ఏపీజీ పబ్లిషర్స్ అనేది ఒకటి, ఓపీక్యూ అనేది ఒకటి, సో ఈఎఫ్జి ప్రెస్ అనేది ఒకటి. సో ప్రతి పార్టిషన్కి వన్ రీసెట్ అయ్యి మళ్ళీ జనరేట్ చేస్తుంది. సో దానికి ఎట్లా రాస్తాం అంటే పార్టీషన్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం అలాంటి కేసెస్లో. పార్టీషన్ బై పబ్లిషర్ ఐడి. సో మనం ఎక్కడ ఈ కాలం పైన, సో మన పబ్లిషర్స్ టేబుల్లో మనం ఒకసారి చూడండి కావాలంటే పబ్లిషర్స్ టేబుల్లో డూప్లికేట్స్ ఉంటాయి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పబ్లిషర్స్. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బుక్స్. రెండు టేబుల్స్ చూసి మీకు అర్థమైంది ఏంటి అనేది. ఓకే, సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారంటే చూడండి, బుక్స్ టేబుల్లో పబ్లిషర్ ఐడి డూప్లికేట్ ఉంది. అర్థమైందా? బుక్స్ టేబుల్లో పబ్లిషర్ ఐడి 111. సో ఇక్కడ మీరు 5 చూసారంటే 3 ఉన్నాయి. ఓకే, 3 కూడా 2 ఉన్నాయి. సో ఈ నేను ఇక్కడ గ్రూప్ బై దీనిపైన ఎట్లా అంటే ఫస్ట్ పబ్లిషర్ 3 ఉన్నాయి కదా, దీనికి 1 2 3 రావాలి. సో మళ్ళీ దీనికి 1 2 3 రావాలి. 3 ఉన్నాయి, 1 2. సో ఎవ్రీ టైం పార్టిషన్ చేస్తే పబ్లిషర్ ఐడిని, సో డూప్లికేట్ ఉండే దానికన్నీ 1 2 3 సీక్వెన్స్ జనరేట్ అవుతుంది. ఎన్ని రోస్ ఉంటాయి అన్ని, తర్వాత నుంచి మళ్ళీ రీసెట్ అవుతుంది. సో కాబట్టి మీరు అబ్జర్వ్ చేద్దాం. మనం ఇప్పుడు పబ్లిషర్ ఐడి చేసిన తర్వాత చూడండి, ఏపీసీ పబ్లిషర్స్కి 1 2 3 వచ్చింది. మళ్ళీ ఈఎఫ్జి ప్రైస్ ఎన్ని ఉండే డూప్లికేట్ 1 2. సో ఇది ఒకటే ఉంది, సో ఒకటే వచ్చింది. ఓపీక్యూ కంపెనీ మళ్ళీ అగైన్ 3 ఉన్నాయి, సో 1 2 3. ఎక్స్వైజెడ్ పబ్లికేషన్ 1 ఉంది, సో 1 వచ్చింది. సో ఇట్లా పార్టీషన్ చేసినప్పుడు కూడా మనము ఈ రో నెంబర్ జనరేట్ చేస్తుంది అనమాట. ఆ పార్టీషన్ బేస్ చేసుకొని అగైన్ జనరేట్ చేస్తుంది. ఇట్లా ఇట్లా కూడా యూజ్ అవుతుంది. సో పార్టీషన్ బై అనేది ఎట్లా చేస్తాం, ఓవర్ పార్టీషన్ బై కీవర్డ్ యూజ్ చేసి ఏ కాలం అయితే పార్టీషన్ చేస్తున్నారో, జెండర్ కాలం అయితే జెండర్, ఇక్కడైతే పబ్లిషరు, సో ఒకవేళ ఆథర్నైనా చేయొచ్చు. ఆథర్ ఆథర్ ఐడి కూడా మనం చేయొచ్చు చేయాలనుకుంటే. అర్థమైందా? సో బుక్స్ టేబుల్లో ఒకవేళ ఆథర్స్ డూప్లికేట్ అయి ఉంటారు కదా, చూడండి కావాలంటే ఆథర్ ఐడి చేసినా కూడా బి డాట్ ఆథర్ ఐడి, బట్ మనం ఆథర్స్ టేబుల్ ఇక్కడ జాయిన్ చేసుకొని చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి పబ్లిషర్ ఎగ్జాంపుల్ సరిపోద్ది. ఐ హోప్ ఇట్స్ క్లియర్. సో పార్టిషన్ బై అంటే ఏం లేదు, యాజ్ సింపుల్గా ఇట్లా ఏదైనా స్పెసిఫిక్గా ఇలాంటి సిచ్యువేషన్లో రిపీటెడ్ దానికి రో నెంబర్ జనరేట్ అయ్యి మళ్ళీ ఫ్రెష్గా వచ్చిన పార్టిషన్కి మళ్ళీ సీక్వెన్స్ నెంబర్ 1తో స్టార్ట్ అవుతుంది. సో ఇలాంటి కేసెస్ ఎప్పుడైనా అవసరం పడినా కూడా మీరు రో నెంబర్ యూస్ చేయొచ్చు. సో అది సెకండ్ ఎగ్జాంపుల్. అండ్ థర్డ్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఏందనే చూద్దాం. సో రిమూవింగ్ డూప్లికేట్స్ ఏమైనా ఉంటే మనము ఈ రో నెంబర్ యూస్ చేసి చూడొచ్చు. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం దానికి. సో దాన్ని బట్టి మనము చూడొచ్చు. ఓకే, మీకు అర్థమవుతుంది ఏదనేది. సో సెలెక్ట్ స్టార్ కమ్ ఆఫ్ ఓవర్ టైటిల్ బై, సో ఎగ్జిక్యూట్ డిలీట్ అయిపోద్ది. సో ఫస్ట్ థింగ్ మనకి ఇక్కడ డూప్లికేట్స్ ఏమున్నాయో మనం చూద్దాం. ఇక్కడ సెలెక్ట్ రో నెంబర్ ఓవర్ పార్టీషన్ బై టైటిల్ ఆర్డర్ బై బుక్ ఐడి యాజ్ రో నెంబర్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినారంటే టైటిల్ చేస్తున్నాం, పార్టీషన్ బై టైటిల్ అంటే మీకు ఏమైంది, పార్టీషన్ ఇక్కడ యూస్ చేసినాం కాబట్టి సో టైటిల్ ఏదైనా డూప్లికేట్ ఉంటే అక్కడ రో నెంబర్ సీక్వెన్స్ అవుతుంది. చూడి, మీరు డూప్లికేట్ దేనిపైన చేస్తున్నారు, ఏ రో అయితే డూప్లికేట్ ఉంటుందో ఒక కాలం అయినా చేసుకోవచ్చు, మీరు ఇట్లా అన్ని కాలమ్స్ అయినా మెన్షన్ చేయొచ్చు. సో దట్ మీన్స్ ఏంటంటే ఇట్లా పార్టీషన్ బై 2 కాలమ్స్ చేస్తే మీకు తెలుసు, మనం డిస్టింట్ ఏదైనా 2 కాలమ్స్ చేస్తే డిస్టింట్ ఎట్లా ఆపరేట్ అవుతుందో, పార్టీషన్ బై కూడా మీరు అట్లా 2 కాలమ్స్ స్పెసిఫై చేస్తే ఆ 2 కాలమ్ కాంబినేషన్ యూనిక్నెస్ పర్ఫామ్ చేస్తుంది అనమాట. సో ప్రస్తుతానికి మీరు పార్టీషన్ బై టైటిల్ అన్నారు. సో టైటిల్ ఏదైనా డూప్లికేట్ ఉంటే అక్కడ రీసెట్ అవుతుంది. చూడండి ఇక్కడ టైటిల్ దగ్గర ఒకటి, మళ్ళీ 1 అయింది,
సేమ్ ఉంది కాబట్టి కౌంట్ పెరిగింది 2. మళ్ళీ ఇంకోటి న్యూ టైటిల్ విత్ ఉంటే 3 అవుతుంది. సో మీరేం చేస్తున్నారు ఇప్పుడు, ఏదైతే న్యూ టైటిల్ ఇట్లా ప్రస్తుతానికి ఇక్కడ మనకి ఒకటే ఉంది డూప్లికేట్. సో మనకు ఒకవేళ రేపు రియల్ టైంలో ఎక్కువ ఉండొచ్చు చాలా. అంటే ఒక్కొక్క ప్రతిదీ డూప్లికేట్ అయితా ఉండొచ్చు. సో మీకు సమ్‌హౌ ఆ డూప్లికేట్ రికార్డ్స్ డిలీట్ చేసుకోవాలి. సో మీరు ఇట్లా రో నంబర్ యూజ్ చేసి పార్టిషన్ బై టైటిల్ యాజ్ రో నంబర్ అంటే మీకు తెలుస్తది. డూప్లికేట్ ఉండేటివన్నీ ఇట్లా సీక్వెన్స్ జనరేట్ అయితది. 1, 2, 3 లైక్ ఇంతకుముందు ఇక్కడ పబ్లిషర్స్ టేబుల్‌లో. సో మీకు ఇక్కడ 1, 2, 3 అట్లా ఎన్నుంటే అట్లా. అట్లా డూప్లికేట్స్ ఎన్నున్నా గానీ అట్లా ఆర్డర్ జనరేట్ అయితది. సో ఇంగ డూప్లికేట్ మీన్స్ ఇంగ తర్వాత ఎన్ని డూప్లికేట్స్ ఉన్నా సేమ్ న్యూ టైటిల్ 10 ఉన్నా ఆ 10 రికార్డ్స్ గ్రేటర్ థాన్ డిలీట్ ఫ్రమ్ బుక్ డూప్లికేట్స్ సో బుక్ డూప్లికేట్స్ అనేది ఏంది టేబుల్ కాదు ఇది సిటీఈ. సో ఈ సిటీఈ అయిపోతేనే మనం సిటీఈలో ఈ ఆర్డర్ తెచ్చుకున్నాం. సో ఈ రిజల్ట్ సెట్ వచ్చింటది ఈ సిటీఈలో. సో సిటీఈ ఈస్ లైక్ అది కూడా టెంపరరీ టేబుల్ మారిదే. సో ఈ సిటీని ఏం చేస్తాను, ఈ సిటీ యూజ్ చేసుకొని డిలీట్ ఫ్రమ్ సిటీలో ఈ టేబుల్లో వే రో నెంబర్ ఈక్వల్స్ టు 1 అంటే చూడండి ఇప్పుడు. సో ఆబ్వియస్గా ఇది పోద్ది చూడు, నెక్స్ట్ టైం రాదు. 1 రో ఎఫెక్టెడ్. చూడండి ఇప్పుడు న్యూ టైటిల్ లేదు. అర్థమైందా? సో ఇట్లా ఏదన్నా మీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇట్లా రో నెంబర్ ఇట్లా డూప్లికేట్ కూడా యూస్ డిలీట్ చేయడానికి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. సో అది దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రో నెంబర్. సో రో నెంబర్ అనేది యూనిక్గా సీక్వెన్స్ జనరేట్ చేయడానికి మనం యూస్ చేస్తాము. అండ్ పేజినేషన్ అనేది చూసినాము. గ్రూప్ వైజ్ గ్రూప్ కూడా సబ్ గ్రూప్ కూడా ర్యాంక్ 1, 2, 3 మళ్ళీ రీసెట్ 1, 2, 3 కూడా ఇట్లాంటి గ్రూప్ వైజ్ ర్యాంకింగ్ కూడా చేయొచ్చు. డూప్లికేట్స్ రిమూవ్ చేసుకోవడానికి కూడా ఈ రో నెంబర్ ఫంక్షన్ హెల్ప్ఫుల్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రో నెంబర్ ఫంక్షన్. ఐ థింక్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మనము ర్యాంక్ ఫంక్షన్ చూద్దాం.